డిసెంబర్ నెలలో ఒక రోజున బరూచా భవనం ఆరుబయట కవ్వాలి కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాబా తన గది లోపల ఉంటూ కవ్వాలి కార్యక్రమం అద్యంతం విన్నారు. బాబాకు విపరీతమైన జ్ఞాపక శక్తి, అత్యంత మధురమైన గాత్రం ఉండేది. ఆ మర్నాడు తాను గత రాత్రి విన్న కవ్వాలిలోని ప్రతి పదం ఎంతో మధురంగా ఆలపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దివ్య ప్రియతముడైన భగవంతుని ప్రేమలో పూర్తిగా మునిగి ప్రేమికుడు సర్వాన్ని మర్చిపోవాలి. ఆ ప్రియతముని సంతోషమే తన పరమావధిగా గ్రహించి ప్రేమికుడు తన ప్రేమ మార్గంలో వేరే నిబంధనలేవీ లేవని తెలుసుకోవాలి అని బాబా ఎంతో మధురమైన స్వరంతో ప్రకటించారు. డిసెంబర్ మాసంలో ముంబైకి దక్షిణాన గల బెల్గాం కు మాసాజీతో కలిసి ప్రయాణించారు. ఒక లక్ష్యం అంటూ లేనట్టుగా బెల్గాంలో అక్కడక్కడా తిరిగి మరలా ముంబైకి తిరిగి వచ్చేశారు. బాబా ఎప్పుడు ఎక్కడికి ప్రయాణం చేసినా ఎంతో కొంత ఆధ్యాత్మిక లక్ష్యం ఉంటుంది. కొన్నిసార్లైతే బాబా కొన్ని వేల మైళ్ళ రైల్లో ప్రయాణించి తీరా గమ్యం చేరాక ఎక్కిన రైలు కూడా దిగకుండానే వెనుతిరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి కొన్నిసార్లైతే కేవలం ఫలానా ప్రదేశంలో కొన్ని క్షణాలు అక్కడ తన కాలును మోపటం ద్వారా తన ఆధ్యాత్మిక కార్యం పూర్తి చేసినట్లు అయ్యేది. అంతర్గతంగా తనదైన ప్రత్యేక రీతిలో బాబా తన పనిని తాను చేసేవారు. బాబా ఆంతరిక భూమికల్లో చేసే విశ్వ కార్యం అగోచరమైనది కాబట్టి దానిని భౌతిక స్థాయిలో బేరీజు వేయడం సామాన్యుల తరం కాదు. ఉదాహరణకు ఒక పట్టణానికి సంబంధించిన అన్ని వ్యవహారములను పర్యవేక్షించడానికి ఒక ఆధ్యాత్మిక ప్రతినిధిని నియమిస్తారు. ఆ పట్టణంలోని జనాభా మొత్తానికి సంబంధించిన విషయాలను గురించి సూచనలను ఆ ప్రతినిధికి ఇవ్వడానికి అతనితో సమాచార సంబంధం ఏర్పరచుకోవాలి. ఆ ప్రతినిధి ద్వారా ఆ పట్టణ జనాభా మొత్తానికి తన ఆదేశాలు అందజేస్తారు. పట్టణంలోని ప్రజలందరికీ సంబంధించిన ఆదేశాలు అందజేయడం కొన్ని సందర్భాల్లో బాహ్యంగా కనబడుతుంది, మరి కొన్నిసార్లు అయితే అంతర్గతంగా జరిగిపోతుంది. కాబట్టి మెహర్ బాబా తరచూ చేపట్టే ప్రయాణాలు, అకస్మాత్తుగా తన ప్రయాణాల్లో ఆయన చేసే మార్పులు వెనక ఉన్న ఉద్దేశాన్ని ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా వాటి ఉద్దేశం ఎప్పుడు ఆయన కార్యక్రమం ద్వారా విశ్వవ్యాప్తమైన ఫలితాలు సంభవించాలన్నదే అసలైన విషయంగా గ్రహించాలి. పరూషా భవనంలో 2 నెలలు ఉన్నాక 1925 జనవరి 25న బాబా తన మండలితో మెహరాబాద్ కు వచ్చారు. అప్పటి నుంచి మెహర్ బాబా తన కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మౌనం ప్రారంభం. బాబా అహ్మద్ నగర్ కు తిరిగి వచ్చాక తన కార్యక్రమాలకు మెహరాబాద్ ను ముఖ్య కేంద్రంగా చేసుకున్నారు. ఇక్కడ ఎన్నో బహిరంగ దర్శన కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని మతాలు, కులాలకు చెందిన ఎందరో ప్రజలు అటు అహ్మద్ నగర్, ఆరంగం నుండే గాక సుదూర ప్రాంతాల నుంచి బాబా దర్శనం కోసం వచ్చేవారు. పురుష మండలి అందరూ కూడా మెహరాబాద్ లో ఉండేందుకు తిరిగి వచ్చారు. ఆరంగంలో ఉంటున్న పిల్లలు బాబా మరలా మెహరాబాద్ కు వచ్చినందుకు ఆనందపడ్డారు. ఇంతకాలం వారు ఆయన్ని దర్శించుకోలేకపోయామన్న బాధతో ఉన్నారు. ప్రస్తుతం బాబా మెహరాబాద్ లోనే ఉంటున్నందుకు వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వారికి తినడానికి బాబా మంచి మిఠాయిలు ఏర్పాటు చేస్తారని వారికి నమ్మకం. ఒకసారి అక్కడి పిల్లలతో బాబా మాట్లాడుతూ, మీరందరూ రేపు మధ్యాహ్నం ఇక్కడికి రాగలరా అని అడిగారు. అయితే అందులోంచి ఒకడు లేచి, మా గొర్రెలను మేతకు తీసుకుపోవాలి, లేదంటే మా తల్లిదండ్రులు కొడతారు, అందుకని మధ్యాహ్నం రాలేమని బాబాతో అన్నాడు. అయితే నేను మిమ్మల్ని పిలిచానని మీ తల్లిదండ్రులతో చెప్పండి, వారు అంగీకరించి పంపితే తప్పక రండని బాబా తిరిగి వారితో అన్నారు. ఆ మర్నాడు ఆరంగం నుంచి 30 మంది పిల్లలు వచ్చారు. వారిలో ప్రతి ఒక్కరికి బాబా స్నానం చేయించారు. వారు కట్టుకోవడానికి కొత్త దుస్తులు, స్వీట్లు ఇచ్చారు. ఇది తెలిసి
గ్రామంలోని స్త్రీలు, పురుషులు మరెందరో పిల్లలు బాబా దగ్గరకు వచ్చారు. తమకు దుస్తులు ఇప్పించమని బాబాను కోరారు. బాబా వారందరినీ కొన్నాళ్ళు ఓపిక పట్టమని చెప్పారు. కొన్ని రోజులు గడిచాక ఒక రోజున గ్రామంలోని అందరికీ దుస్తులు పంపిణీ చేశాడు బాబా. మంచి భోజనం కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలో పిల్లలు క్రమేణా ఎక్కువ కావడంతో వారందరి కోసం ఒక స్కూలు నెలకొల్పాలని బాబా ప్రతిపాదించారు. ఆ తరువాత 1925 ఫిబ్రవరిలో ఒకసారి బాబా, మెహ్రా, నాజా, దౌలత్లను సాకోరీలోని ఉపాసిని మహారాజు దగ్గరికి కొద్ది రోజుల పాటు పంపారు. వాళ్ళు అక్కడికి చేరాక ఉపాసిని మహారాజ్ మెహ్రా కేసి చూస్తూ ప్రస్తుతం నీవెక్కడ ఉంటున్నావని ప్రశ్నించారు. మెహర్ బాబా దగ్గర ఉంటున్నానని మెహ్రా జవాబిచ్చింది. మహారాజ్ దగ్గర ఉండే మహిళా శిష్యురాళ్లలో ప్రధానురాలైన దుర్గాబాయి కర్మాకర్ మెహ్రా పట్ల అమితమైన ప్రేమతో ఆమెను సాకోరీలో మహారాజ్ ఆశ్రమంలో ఉండమని ఒత్తిడి చేసింది. కొద్ది రోజుల తర్వాత బాబా మెహ్రాకు ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని మాసాజీ చేతికిచ్చి సాకోరి పంపారు. ఆ ఉత్తరంలో నీకు సాకోరీలో ఉండాలని ఇష్టం ఉంటే అక్కడే ఉండొచ్చు, కానీ నీవు మెహ్రాబాద్ కు తిరిగి వస్తే నాకెంతో సంతోషం అని బాబా రాశారు. ఆ తర్వాత మెహ్రా, నాజా, దౌలత్మైలు ముగ్గురు మహారాజ్ ను కలిసి ఇక తాము మెహ్రాబాద్ కు వెళ్తామని చెప్పారు. దాంతో మహారాజ్ ఏమిటది, ఆ కుర్రవాడు మేర్వాన్ ఏమైనా గొప్ప సాధువైనట్లు భావిస్తున్నాడా? ఆధ్యాత్మికత గురించి అసలు ఆయనకేం తెలుసు? అతని చేతిలో మీరు ఏం సాధించారు? ఆ గోతిలో మీరు పడాలనుకుంటే మీ ఇష్టం, నేనేమి మిమ్మల్ని ఆపలేను, పోండి, నన్ను వదిలి అంతగా పోవాలనుకుంటే అక్కడికే పోండి అని మహారాజ్ తన శిష్యులందరి ఎదుట నిష్ఠూరంగా మాట్లాడారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మహారాజ్ ఆ ముగ్గురు స్త్రీలను తన గదిలోకి ప్రత్యేకంగా పిలిపించుకొని ఎంతో ప్రేమతో, మీరు తప్పక మేర్వాన్ దగ్గరకు వెళ్ళండి, అతని సేవలోనే గడపండి. మేర్వాన్ నేను ఇద్దరం వేరు కాదు, మేర్వాన్ నావాడు, నేను అతనికి చెందిన వాణ్ణి, అతని పాదాలు గట్టిగా పట్టుకోండి అని మహారాజ్ అన్నారు. అంతేకాదు చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచానికి మేర్వాన్ అంటే ఎవరో తెలుస్తోంది అని మహారాజ్ అన్నారు. ఇక ఆ మరునాడు మెహ్రా, నాజా, దౌలత్మైలు మాసాజీతో కలిసి మెహ్రాబాద్ కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి మెహ్రాబాద్ లో మెహర్ బాబాతోనే వారి శాశ్వత నివాసం ప్రారంభమైంది. మెహర్ బాబా 31వ పుట్టినరోజును మెహ్రాబాద్ లో 1925 ఫిబ్రవరి 18న ఎంతో వైభవంగా జరిపారు. వందల కొలది జనం బాబా దర్శనార్థం అక్కడికి చేరుకున్నారు. మెహ్రాబాద్ లోని పోస్టాఫీసు వరండా ప్రాంతంలో పెద్ద షామియానా వేసి ఘనంగా అలంకరించారు. బాబా తల్లిదండ్రులు షెరియార్, షిరీన్, సోదరులు బెహరం ఆది ఆది సోదరి మణి కొద్ది రోజుల ముందే పుట్టినరోజు వేడుకలకు మెహ్రాబాద్ కు వచ్చారు. అలాగే బాబాకు సన్నిహితులైన వారు చాలా మంది అహ్మద్ నగర్, ముంబై, పూణేల నుంచి కూడా పుట్టినరోజు వేడుకలకు ముందే మెహ్రాబాద్ కు వచ్చారు. మెహ్రా, దౌలత్మయి, నాజా, దౌలామాసి, జంషెడ్ భార్య పెద్ద కుర్షద్, సూనా చిన్న కుర్షద్లు అప్పటికే పోస్టాఫీసు భవనంలో మకాం ఉంటున్నారు. మెహ్రాబాద్ లో పోస్టాఫీసు భవనాన్ని స్త్రీ మండలి కోసం ప్రత్యేకంగా క్వార్టర్స్ గా కేటాయించారు. పురుష మండలి కోసం నేరుగా ఖాళీ జాగాలో రేకుల షెడ్లు ఏర్పాటు చేశారు. పోస్టాఫీసు వరండాలో ఒక స్టోర్ రూమ్ ఏర్పాటు చేసి దానికి ఇన్ఛార్జ్ గా గుస్తాజీని నియమించారు. బాబా జన్మదినోత్సవం సందర్భంగా పెద్ద విందు ఏర్పాటు చేశారు. వందలాది జనం పాల్గొన్నారు. ఆ రోజంతా భజనలు, కీర్తనలు ఆలపిస్తూ చాలా మంది ప్రేమికులు బాబా దర్శనం చేసుకున్నారు. పుట్టినరోజు వేడుకలు అయ్యాక వచ్చిన అతిథులందరూ 2 రోజుల్లో వెళ్ళిపోయారు. మండలి వాళ్ళు తమ విధులకు తిరిగి హాజరయ్యారు. మెహ్రాబాద్ ఆశ్రమంలో బాబా ఎప్పుడు స్త్రీ పురుష క్వార్టర్స్ ను విడివిడిగా ఉంచేవారు. దిగువ మెహ్రాబాద్ లో బాబా తన జోపిడిలో ఉండేవారు.
ఆయనకు దగ్గరగా పురుష మండలి వారు ఉండేవారు. రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీసు బిల్డింగ్ లో స్త్రీ మండలి సభ్యులు ఉండేవారు. స్త్రీ మండలి సభ్యులుండే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా అక్కడ వరండాలో బయటనే ఉన్న ఒక బ్రూక్ బ్రాండ్ టీ డబ్బాపై కూర్చునేవారు. ఆయన స్త్రీ మండలి ఉన్న గదిలోకి ఎన్నడూ పోలేదు. స్త్రీ మండలి సభ్యులు ఆయన చుట్టూ కూర్చుని ఉంటే వారితో మాట్లాడుతూ సేద తీరేవారు. వారితో కలిసి భజనలు చేసేవారు. లేదంటే ఏదైనా హాస్యభరిత కథలు ఏమైనా చెప్పమని బాబా వారిని కోరేవారు. ఒకసారి ఉపాస్ని మహారాజ్ మెహరాల మధ్య ఉత్సుకత కలిగించే సంఘటన జరిగింది. మెహర్ బాబా ఆశ్రమంలో మెహరా స్థిరపడడానికి పూర్వం కొంతకాలం ఆమె సాకోరిలోని ఉపాస్ని మహారాజ్ ఆశ్రమంలో ఉంది. 1922 ప్రాంతంలో ఒక రోజున ఒక బ్రాహ్మణ స్త్రీ సాకోరిలో మహారాజ్ కు బంగారు ఉంగరం బహుకరించింది. మహారాజ్ ససేమిరా తనకు వద్దని వారించారు. నేను గోనె సంచి ధరిస్తాను, నాకే దుస్తులతో అలంకరణ అక్కర్లేదు, అందవికారంగా ఉండే నాకు ఈ బంగారం ఉంగరం దేనికి అని మహారాజ్ ప్రశ్నించాడు. అయినా ఆ స్త్రీ అందుకు ఒప్పుకోలేదు. మహారాజ్ తప్పక ఆ ఉంగరం ధరించాలనేసరికి అయితే తన కాలివేలికి తొడగమని ఆ స్త్రీతో మహారాజ్ అన్నారు. ఆ తర్వాత ఉపాస్ని మహారాజ్ దగ్గరున్న ఆయన శిష్యులు ఆ బంగారు ఉంగరాన్ని ఏదో ఒక రోజున ఆయన తన దగ్గర ఉంటున్న ఎవరో ఒక శిష్యురాలికి తప్పక ఇస్తారని అనుకున్నారు. ప్రతి స్త్రీ అలా అనుకుంటూ మహారాజ్ తనకే ఇస్తారని ఉవ్విల్లూరుతూ ఉండేది. ఒక రోజున మహారాజ్ మెహరాతో ఈ ఉంగరాన్ని చేతి వేళ్ళకి జాగ్రత్తగా ఉంచుకో, పోగొట్టుకోవద్దు అని చెప్పి ఆ ఉంగరాన్ని ఆమెకు బహుకరించారు. ఆ రోజు నుంచి మెహరా చేతి వేలికి ఆ ఉంగరం అంటి పెట్టుకొని ఉంది. 1925 సంవత్సరంలో ఒక రోజున గుస్తాజీతో కలిసి బాబా పోస్ట్ ఆఫీసు వరండాలో స్త్రీ మండలి క్వార్టర్స్ కు వచ్చారు. ఆయన ఎప్పటిలాగానే బ్రూక్ బాండ్ టీ డబ్బాపై కూర్చున్నారు. ఆ తర్వాత స్త్రీ మండలిలో ఎవరైనా ఉంగరాన్ని ధరించి ఉంటే దానిని గుస్తాజీకి ఇచ్చి పంపమని బాబా కబురు పంపారు. గుస్తాజీ మెహ్రా దగ్గరకు వెళ్ళాడు. ఆమె చేతికి ఉన్న ఉపాస్ని మహారాజ్ బహుకరించిన ఉంగరం ఎంత ప్రయత్నించినా రాలేదు. పెద్ద ఖుర్షద్ తన వివాహ సమయంలో ధరించిన ఉంగరం ఇంకా చేతి వేళ్ళకి ఉంది. అయితే ఆమె ఉంగరం తీసి గుస్తాజీకి ఇవ్వడానికి ఇష్టపడలేదు. అయితే మెహరా మాత్రం ఎలాగో తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని బలవంతంగా తీసి బాబా ఆదేశాల ప్రకారం గుస్తాజీకి ఇచ్చివేసింది. కొద్దిసేపటి తర్వాత మహారాజ్ ఇచ్చిన ఉంగరంతో పాటు మెహర్ బాబా మరో బంగారపు ఉంగరాన్ని మెహరాకు బహుకరించారు. ఆ ఉంగరం హృదయాకారంలో ఉండి దానిపై మెహర్ అని చెక్కబడి ఉంది. ఈ రెండు ఉంగరాలను బాబా మెహ్రా ఎడమ చేతి వేళ్ళకి తొడుగుతూ వాటిని ఎప్పుడూ తీయవద్దని ఆమెను ఆదేశించారు. పవిత్ర హృదయ అయిన మెహ్రా అదృష్టాన్ని విధి స్పష్టంగా లిఖించి ముద్ర వేసింది. ఆమె హృదయ కుహరంలో మెహరుని దివ్యాకృతి మలచబడింది. బాబాకు మెహరా ప్రధాన శిష్యురాలిగా ఉండాలని విధి ఏనాడో నిర్ణయించింది. ఒక రోజున పోస్ట్ ఆఫీసు వరండాలో మెహర్ బాబా రాధాకృష్ణుల కథను మెహరాకు చెప్పారు. రాధపై కృష్ణుని ప్రేమ ఎలాంటిదో నీపై నా ప్రేమ అలాంటిదని బాబా స్పష్టం చేశారు. రాధ ఏ మాదిరిగా శ్రీకృష్ణుని ప్రేమించిందో నువ్వు నన్ను ఆ మాదిరిగా ప్రేమించు అని బాబా ఆమెతో అన్నారు. కొద్ది రోజుల తర్వాత స్త్రీ మండలి అందరి ఎదుట మెహరా నా రాధ నా ఎడల ఆమె ప్రేమ ప్రత్యేకమైనది, ఆమె కూడా నాకు చాలా ప్రత్యేకమైనది అని బాబా మెహరా పట్ల తన మనస్సులోని భావాన్ని బహిర్గతం చేశారు. స్త్రీ మండలి ఉంటున్న పోస్ట్ ఆఫీస్ భవనం 4 వైపులా గట్టి వెదురు తడికెలు కట్టి పరదాగా ఏర్పాటు చేశారు. దీనివల్ల స్త్రీ మండలి సభ్యులకు గట్టి భద్రతతో పాటు వారిని బయట వారు ఎవ్వరూ చూడడానికి కూడా వీలు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఈ పరిధి దాటి బయటకు ఎవ్వరూ రాకూడదన్నది కఠినమైన నిర్ణయం కాగా బాబా గుస్తాజీలు మినహా
పరపురుషులు ఎవ్వరూ ఆ ప్రాంతంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆ సమయంలో మెహరాబాద్ లో బాబా కొన్ని రోజుల ఏకాంతవాసంలో ఉంటూ ఉపవాసం ఉన్నారు. స్థానిక ప్రజలకు దూరంగా ఉన్నారు. ఉపవాస సమయంలో కేవలం నీరు గాని లేదా పాలు కలపని పల్చటి టీ డికాషన్ తాగేవారు. క్రమేణా ఆరంగం పిల్లలు ఎక్కువగా రావడంతో ఒక గదిలో స్కూల్ ను ఒకదాన్ని ప్రారంభించారు. బాబా దర్శనార్థం మెహరాబాద్ చేరే యాత్రికుల కొరకు భోజన వసతికై ఒక ఇంటిని నిర్మించే ఏర్పాట్లు కూడా చురుకుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో బాబా సోదరుడు జంషద్ కు తీవ్రంగా జబ్బు చేయడం వల్ల పెద్దమ్మ దౌలామాసి పూనాకు బయలుదేరవలసి వచ్చింది. ఇంతవరకు వంటశాల పర్యవేక్షణ అంతా దౌలామాసి చూస్తూ ఉండేది. మిగతా స్త్రీలను ఉద్దేశించి బాబా ప్రతిరోజు 100 మందికి పైగా జనానికి వంట చేయడానికి మీకు ఇష్టమైతే ఇక్కడ ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పారు. వారిలో నాజాకు దౌలత్మయ్యకి తప్ప మిగిలిన వారెవ్వరికి వంట చేత కాదు. మెహరా చిన్న కొర్షద్లు నాజాను ఉండిపోమని బలవంతం చేశారు. ఆమెకు కావలసిన సహాయం చేస్తామని ముందుకొచ్చారు. దౌలామాసి బాధ్యతను స్వీకరించడానికి నాజా ఒప్పుకుంది. దౌలామాసి బాధ్యతలను స్వీకరించడానికి నాజా ఒప్పుకుంది. ఈ విషయం బాబాకు సంతృష్టి కలిగించింది. మిగతా స్త్రీలంతా తన వంతు సాయం బాబా దౌలామాసి బాధ్యతలను స్వీకరించడానికి నాజా ఒప్పుకుంది. ఈ విషయం బాబాకు సంతృష్టిని కలిగించింది. మిగతా స్త్రీలంతా తన వంతు సాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆరంగం పిల్లలైతే కొద్ది మందే, కానీ పురుష మండలి సభ్యులు మాత్రం 100 మందికి పైగా ఉన్నారు. వీరందరికీ సరిపడా భోజనం పెద్ద పెద్ద గిన్నెలలో ప్రతిరోజు వండవలసి వచ్చేది. భోజనం ఏమైనా వృధా చేస్తే బాబాకు చాలా కోపం వచ్చేది. ఎవరైనా భోజనం వృధా చేసినా, తినలేక వదిలేసినా, అన్నం మిగిలిపోయినా బాబా నాజాను పక్కకు పిలిచి తివాట్లు పెట్టేవారు. ఈ సమయంలో వాలు ఖాన్ పవార్ అనే 25 ఏళ్ల పైబడ్డ యువతి మెహర్ బాబా దివ్యత్వం పట్ల ఆకర్షితురాలైంది. మెహర్ బాబాను దర్శించుకున్నాక ఆమె తన ఆస్తిపాస్తులన్నీ బాబా పాదాల చెంత ఉంచి ఆయన సేవకు అంకితమైంది. ఈమె ఆరంగంలో ఉండేది, కానీ బాబాను దర్శించుకున్నాక ఈమెను కూడా మెహరాబాద్ లోనే పోస్ట్ ఆఫీసు భవనంలో ఉంటున్న స్త్రీ మండలితో కలిసి ఉండేందుకు బాబా అంగీకరించారు. ఈమెకు బాక్రీ రొట్టెలను తయారు చేసే బాధ్యతను అప్పగించారు. అలాగే బాబాకు వ్యక్తిగత సేవలు అందజేయడంలో మెహరాకు సాయపడేలా డ్యూటీ వేశారు. 1925 ప్రాంతంలో జ్ఞానేశ్వర్ రామచంద్ర సహాని అనే ఒక పెద్ద మనిషి అహ్మద్ నగర్ లో నివాసం ఉండేవాడు. అతనికి ఆరంగంలో పొలాలు ఉండడంతో తరచూ మెహరాబాద్ కు వస్తూ బాబాను దర్శించుకునేవాడు. అతని కొడుకు మోహన్ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు. ఎంతో వైద్యం చేయించినప్పటికీ డాక్టర్లు ఎవ్వరూ తగిన రోగ నివారణ చేయలేకపోయారు. ఒక రోజున సహాని బాబా ఎదుట తన కొడుకు రోగం నయం చేయమని ప్రాధేయపడ్డాడు. బాబా అతన్ని మెహరాబాద్ లో ఉంచమని, ఆ కుర్రాడు రోగం నయం అవుతుందని సలహా ఇచ్చారు. అతను అలాగే చేశాడు. క్రమేణా మోహన్ ఆరోగ్యం కుదుట పడింది. ఇలా జరిగాక కొన్నాళ్లకు అందరిచే కాకా సహానిగా పిలువబడే ఆయన తన కుటుంబ సభ్యుల అందరితో కలిసి బాబా ఆదేశాల ప్రకారం మెహరాబాద్ లో స్థిరపడ్డాడు. ఆ దరిమిల సహాని బాబా ఆదేశాలకు లోబడి తన జీవితాంతం బాబా సేవకు అంకితమయ్యాడు. సహానికి భార్య, 4 కుమార్తెలు, 3 కుమారులు ఉన్నారు. వీరందరి బాధ్యత బాబానే
బాబానే స్వయంగా చూసుకునేవారు. మార్చి 1925లో మెహరాబాద్ లో వెదురు తడకలతో 2 హిందూ దేవాలయాలు నిర్మించారు. ఇందులో ఒక దేవాలయం హరిజనుల కోసం, మరొకటి అగ్ర కులాలైన బ్రాహ్మణులకు కేటాయించారు. వారికి పురోహితుడుగా విశ్వనాథ్ అని అతడిని నియమించారు. ఈ దేవాలయాల్లో సద్గురువులు చిత్రపటాలు ఉంచారు. వినాయకుడు, దత్తాత్రేయ, హనుమాన్ల చిత్రపటాలు గోడలకు వేలాడదీశారు. గురువుల చిత్రపటాల్లో హజరత్ బాబాజాన్, ఉపాస్ని మహారాజ్, మెహర్ బాబా చిత్రపటాలు కూడా ఉన్నాయి. హరిజనులకు కేటాయించిన దేవాలయంలో స్థానిక ఆరంగంకు చెందిన పిల్లలు భజనలు చేసేవారు. పండుగ రోజుల్లో ఈ దేవాలయాలను రంగురంగుల దీపాలతో బాగా అలంకరించి పలు వేడుకలు ఘనంగా భక్తితో జరిపేవారు. ఈ రోజు మార్చి 21వ తేదీ శనివారం పార్సీ పంచాంగం ప్రకారం సూర్యుడు మేషరాశిలోనికి ప్రవేశించే రోజును జంషద్ ఈ నౌరోజ్ గా పరిగణిస్తారు. ఆ రోజున జొరాస్ట్రియన్ మతానికి చెందిన చాలా మంది మెహరాబాద్ కు వచ్చారు. పెద్ద విందు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆ రోజున మెహర్ బాబా పేరున మెహర్ చారిటబుల్ డిస్పెన్సరీ మరియు హాస్పిటల్ ప్రారంభించారు. ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందజేయడానికి వీలుగా 1923లో రిపేరు చేసిన మెస్ క్వార్టర్స్ ను అందుబాటులో ఉంచారు. ఈ భవనాన్ని గమేలా యోగా భాగంలో 1924లో తిరిగి మరింత మెరుగులు దిద్ది ధర్మశాలగా పిలిచేవారు. బాబా ఆదేశాల ప్రకారం డిస్పెన్సరీ, ఆసుపత్రులను రుస్తోం అతని తండ్రి లాంఛనంగా ప్రారంభించారు. ఆ కార్యక్రమాన్ని ఆరంగం ప్రజలు చాలా మంది హాజరయ్యారు. అనారోగ్యంతో బాధపడే వాళ్ళందరూ కులాలు, మతాలు, వర్గ భేదం లేకుండా ఉచితంగా ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చునని పిలుపునిచ్చారు. ఆసుపత్రిలో చికిత్సకై వచ్చి ఇన్ పేషెంట్లుగా ఉండే వారికి ఉచితంగా భోజన వసతితో పాటు తగిన దుస్తులు కూడా ఇచ్చేవారు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. 738 3వ పేరా నుంచి చదవాలి. జై బాబా. అవతార్